బలవంతుడు చేసి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ దివ్య సప్రసాదం పట్ల కొన్ని భావాలు ఉంటూ ఉంటాయి. ఆ భావాలు అనేటువంటివి మనకు క్రీస్తుని గల ఆ సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఒకరు నేస్తం అనుకుంటాం, మరి ఒకరు పిత అనుకుంటూ ఉంటాం, మరి ఒకరు అమ్మ అనుకుంటూ ఉంటారు. ఈ విధముగా మన పలు రకాలుగా ఆయన పట్ల అనగా క్రీస్తుని పట్ల ఒక భావన కలుగుతూ ఉంటుంది. అమ్మ బాగా చూసుకుంటూ ఉన్నట్లయితే నా దేవుడు అమ్మ వలె ఉంది, లేకపోతే ఆ క్రీస్తు భగవంతుడు అమ్మ రూపంలో వచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న కూడా అదే విధముగా ఉన్నట్లయితే మా నాన్న నాకు దైవం అని చెప్పేసి అంటూ ఉంటారు. నేస్తము కూడా, స్నేహితులు కూడా. ఈ విధముగా మన భావాలు అనేటువంటివి క్రీస్తు ప్రభునితో ఏ విధంగా ఉన్నది అని ముందుగా దాన్ని ఒకసారి సక్రమంగా ఉంచుకున్నట్లయితే దివ్య సప్రసాదం పట్ల మనకున్న భావన కూడా చాలా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, మనం మెలిగే దాన్ని బట్టి అవతల వాళ్ళతో మిళితం అవుతూ ఉంటాం. అనగా ఒక స్నేహితుడు లేకపోతే పొరుగువారుగా ఉన్నప్పుడు ఎవరైనా సరే వారు మెలిగే దాన్ని బట్టి మనం మెలిగే దాన్ని బట్టి మనం వారితో కలిసి ఉండాలా లేదా, లేకపోతే అన్ని పంచుకోవచ్చా లేదా అని చెప్పేసి మనం ముందుగా పరీక్షించుకుంటాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. అదే విధముగా క్రీస్తు ప్రభుని పట్ల మనకు ఉన్నటువంటి ఒక భావం, సద్భావం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా భావం అవ్వచ్చు. ఆ భావాన్ని బట్టి మనకి ఈ దివ్య సప్రసాదం, ఎందుకంటే ఆయన ఇచ్చేది, ఆయన పట్ల భావం సరైనగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేది విలువైనదా కాదా అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది విలువైనదియే, దివ్య సప్రసాదం విలువైనది, మనకు అవసరమైనది, మనకంటే శక్తివంతమైనది. మరి మనకు అవసరమైనది, మనకు శక్తివంతమైనది ఆయన మన అడగక పూర్వమే ఇస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆయనతో మన స్నేహ సంబంధం కలిగి ఉన్నప్పుడే ఆ అజరామయ సంబంధం కలిగి ఉంటాం. ఆ తర్వాతనే మనము ఆయన ఇచ్చేటువంటి ప్రసాదము, దివ్య సప్రసాదము, దివ్యమైన శరీరము స్వీకరించినప్పుడు అది మనలో పనిచేస్తూ ఉంటుంది, ప్రభావం చూపుతూ ఉంటుంది. ఒకసారి దివ్య సప్రసాదం పట్ల మనకున్నటువంటి భావం మరొకసారి పరీక్ష చేసుకుంటూ, అయ్యా నీ దివ్యమైన శరీరం పట్ల అమర్యాదగా ఉన్నాను, అయ్యో ఈ విధముగా పూజా బలికి నేను ఆలస్యంగా వస్తూ ఉన్నాను, అమర్యాదగా స్వీకరించాను, అదేవిధంగా స్వీకరించగానే వెళ్ళిపోయాను, నిన్ను సన్నుతించలేదు, నిన్ను కీర్తించలేదని చెప్పేసి ఆ భావన కొన్ని ఉన్నాయి చూడండి. అవన్నీ మనం సరి చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నటువంటిది ఏదైనా సరే లోపములు ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. వైజాగ్ ఆర్చ్ డైసిస్ పూర్వపు అతి మేత్రాలైనటువంటి బిషప్ ప్రకాష్ గారు ఆయన కాలం చేశారు.
స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఆయన కోసమే ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. మన మధ్య కొన్ని సంవత్సరాలు ఉండి పీఠాధిపతులుగా సేవలు అందించారు. అందుకు కృతజ్ఞతగా దేవునికి వందన సమర్పణ చేస్తూనే ఆయన ఆత్మ విశ్రాంతి పొందాలని కోరుకుందాము. ఆడపిల్ల చిన్నవాళ్ళు అటువైపు వచ్చినట్లయితే బాగుంటుంది. ఇక ఉన్నటువంటి వారు 2-3 అడుగులు ముందుకు వేసినట్లయితే జీవితంలో భవిష్యత్తులో మంచి అభివృద్ధిలో రాగలరు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శ్రీ రక్తముల ద్వారా నీ కుమార రక్షణదాయకమైన మరణమును ఆయన తన యొక్క మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితిరి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజిస్తూ అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరమ పవిత్ర దివ్య సప్రసాదము. మొదటి పఠనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపింతును. మొదటి పఠనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో అడవిలో ఇజ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇజ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేది. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము ఎల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు. మీరు ఇద్దరు మమ్ము అక్కడ నుండి తోడ్కొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారమును కురిపింతును. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మశాస్త్రములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నీవు వారితో, మీరు ప్రొద్దు క్రొంకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైనా నేనే మీ దేవుడునని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటిపూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. పొగ మంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. ఇది ప్రభుని వాక్కు. నేస్తమా ప్రియనేస్తమా నా దైవమా నా ప్రాణమా నా
నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నాతోనే ఉండుటకు నాలోని శక్తిని నింపుటకు నాతోనే ఉండుటకు నాలోని శక్తిని నింపుటకు అరుణించితివా నా హృదయలోకి అరుణించితివా నా హృదయలోకి అరుణించితివా నా హృదయలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా నేస్తమా నా నేస్తమా నా దైవమా నా ప్రాణమా ఒకసారి నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచే ఆత్మదాహమును తీర్చా ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచే ఆత్మదాహమును తీర్చా అరుణించితివా నా హృదయలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా అరుణించితివా నా హృదయలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా అరుణించితివా నా హృదయలోకి అరుణించితివా నా హృదయలోకి అరుణించితివా నా హృదయలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా ినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర
నా రక్తములోనైనా నూతన నిబంధన. దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. నీ అనురాగముతో నా మనసును నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలో నీ శక్తిని నింపుటకు. నాతోనే ఉండుటకు, నాలో నీ శక్తిని నింపుటకు. అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత యోహాను రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి 58వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతటి యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించి కొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరము భుజించి ఆయన రక్తము త్రాగినని తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకమును దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దైనందిన జీవితంలో మనందరము కొన్ని పనులను ముందుగా చేస్తాం, కొన్ని పనులు తర్వాత చేస్తాం, మరికొన్ని పనులు అసలు చేయటానికి ఇష్టపడము. ఇష్టం లేని చేయము, ఇష్టమైనది ముందుగా చేస్తాము. కొంచెం ఇష్టమైనవి మాత్రం ఆలస్యమైతే పర్వాలేదులే అని చెప్పేసి ఆ భావనతో ఉంటూ ఉంటాం. అది మనందరం, నాతో సహా మనందరం చేసేటువంటిది. వ్యక్తుల పట్ల ఉన్నటువంటి సంబంధం కూడా అట్లాగే ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యముగా ఇదిగో ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ముఖ్యమైన వ్యక్తి అయితే ముందుగా తీసుకుంటూ ఉంటాం, కొంచెం ముఖ్యమైతే తర్వాత చేద్దాం అనుకుంటూ ఉంటాం, ఇంకొంతమంది తీయం. ఇదంతా మన జీవితంలో జరిగేది. అట్లాగే నేను కూడా అట్లాగే, అందరం కూడా అట్లాగే ఉంటూ ఉంటాం. కాబట్టి ఏది ముఖ్యమో, ఏది తర్వాత ముఖ్యమో, ఏది తర్వాత ముఖ్యమో అనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే నాకు ముఖ్యమైనది మీకు ముఖ్యమైనది కాకపోవచ్చు, అట్లాగే మీకు ముఖ్యమైనది నాకు ముఖ్యమైనది కాకపోవచ్చు. అందుకే మనకు తారతమ్యం. అందుకే దీని మూలంగానే మన మనుషుల మధ్య తేడా వస్తూ ఉంటుంది, వ్యత్యాసం వస్తూ ఉంటుంది, గొడవలు వస్తూ ఉంటాయి. అంతెందుకు మన అమ్మ నాన్న పట్ల ఉన్నటువంటి భావన కూడా దీని మూలంగానే. ఇంటికి రాగానే చదువుకునేటువంటి విద్యార్థి ఇంటికి రాగానే కూర్చుని కొంత సమయం అయిన తర్వాత హోంవర్క్ చేయాలి, తర్వాత పాఠాలు పఠించాలని చెప్పి చెబుతూ ఉంటారు. తర్వాత చేద్దాములే అని చెప్పేసి పిల్లలు అంటూ ఉంటారు. అమ్మకు ముఖ్యమైనది పిల్లవాడికి ముఖ్యము కాదు. అందుకనే వారిద్దరి మధ్య ఒక తేడా వచ్చేస్తూ ఉంటుంది. పోట్లాడుకోరు, కాకపోతే ఇదిగో అవిధేయత విధేయత అనేటువంటి ఒక విలువ అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనము ఆలోచన చేసుకుంటూ ఉన్నట్లయితే దైనందిన జీవితంలో మనము చిన్న కార్యాలు క్రియల పట్ల మనకు ఉండేటువంటి భావన వ్యక్తపరుస్తూ ఉంటాము. లేకపోతే మనకే
వ్యక్తపరుచుకుంటాం, ఇతరులు కూడా వ్యక్తపరుచుకునే విధముగా అవకాశం ఇస్తూ ఉంటాం. యేసు ప్రభు జీవించిన కాలంలో పేదవాడు కానీ ధనికుడు కానీ రొట్టెను తినేవాడు, అట్లాగే పానీయం కోసమై ద్రాక్షరసము తీసుకునేవాడు. అదందరూ మనకు తెలుసు అన్నమాట. కాబట్టి ప్రతిరోజు వారి యొక్క ఆహారం ఏంటి? రొట్టె, ద్రాక్షాసారము లేకపోతే ద్రాక్షరసము. ఎందుకంటే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ద్రాక్షరసం ఎందుకంటే అది అనగా అక్కడ నీరు సరిగ్గా సమృద్ధిగా ఉండదు కాబట్టి, ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ ద్రాక్ష తోట ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ద్రాక్ష రసమును తీసుకొని కొంతసేపు నిల్వ ఉంచిన తర్వాత దానిని ద్రాక్ష రసముగా వారు రోజువారీ పానీయంగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉంటారు. అనగా ఆనాటి కాలంలో క్రీస్తు భగవంతుడు ఏదైతే రొట్టె ఏదైతే రసము ఉన్నదో దానిని వాళ్ళకి అర్థమైన రీతిలో తన శరీరముగా తన రక్తముగా మార్చడం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుల. అనగా మన దేవుడు దైనందిన జీవితంలో వస్తూ ఉంటాడు. అనగా మన దేవుడు అనుదిన జీవితంలో మనం చేసేటువంటి కార్యాలు కానీ క్రియలు కానీ తలంపులు కానీ అక్కడ ఆయన దూసుకుని వస్తూ ఉంటాడు. ఇది మనం గుర్తించగలగాలి. అందుకే ఆయన తన యొక్క శరీరాన్ని రక్తాన్ని అర్థమయ్యే రీతిలో ఆనాటి కాలంలో కానీ ఇప్పుడు కానీ అర్థమయ్యే రీతిలో ఈ శరీరము నా శరీరము ఈ రొట్టెలో ప్రవేశిస్తూ ఉన్నది, లేకపోతే ఈ రొట్టె నా శరీరముగా మారుతూ ఉంది, ఈ రసము నా రక్తముగా మారుతుందని చెప్పేసి శిష్యులకు అర్థమయ్యే రీతిగా దాని జ్ఞాపకార్థము చేయమని చెప్పేసి ఆజ్ఞాపించటం ఆ శిష్యులు ఇప్పటి వరకు మనకు అందించడం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి దైనందిన జీవితంలో దేవుని యొక్క ఉనికి తెలుసుకోవటము ద్వారా మనకి ఏమవుతుంది? ఆయన పట్ల ఉన్న సంబంధం మెరుగుపడుతూ ఉంటుంది. మన కథోలిక మతములో ఉండేటువంటి ఒక విధానం ఏంటంటే పూజ పట్ల ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. ఇతర శాఖల వారు పూజ పట్ల, ఎందుకంటే కథోలిక మతం ఇది అవలంబించింది కాబట్టి అవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, సిఎస్ఐ తప్ప అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పూజ పట్ల వారు వేరే భావముతో బోధిస్తూ ఉంటారు. దాన్ని మనం వినక్కరలా. ఈ పూజాబలి లేకపోతే పూజలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టము కానీ దానికి విలువ కానీ కథోలికులకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు యేసుప్రభు గురించి ఏమీ తెలియదు, యేసుప్రభు గురించి ఇప్పుడే వింటూ ఉన్నారు, అటువంటి సమయంలో ఈ వాక్యము, ఇదిగో మీరు నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయకపోతే మీకు జీవం ఉండదని చెప్పేసి ఈ మాటలు పలికినప్పుడు తప్పనిసరిగా ఈయనేంటి పిచ్చివాడు, మది చెలించినది, అట్లా ఈయనేదో అబద్ధం చెబుతున్నాడు అని చెప్పేసి ఆ భావన ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పటికే మనం చిన్నప్పటి నుంచి ఒకలాంటి భావముతో భక్తి భావముతో యేసు ప్రభు యొక్క శరీరము రక్తము పూజా బలులు ఇవ్వబడుతుందని చెప్పేసి ఆ విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనకి ఆ భావం రాదు. కానీ కొత్త వారు వచ్చి ఈ విధంగా మాట వింటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి కూడా అనుమానం కలుగుతుంది. ఏంటి చెప్పేటువంటిది మనము ఈయన చెప్పేటువంటి మాట బాగా అర్థము చేసుకోవాలంటే ఈనాటి మొదటి పట్టణానికి వెళ్ళవలసినదే. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ఈ ద్వితీయోపదేశ కాండములో అనగా అసలు మామూలుగా దాని యొక్క అర్థము రెండవసారి ఉపదేశము చేయడం అనేటువంటిది మీకు తెలుసు. ద్వితీయోపదేశ కాండము రెండవసారి ఉపదేశము. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి రెండో ఉపదేశములో మోషే మరి ఒక్కసారి అందరిని చేరబలిచి అన్ని నిబంధనలు అట్లాగే కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, సలహాలు ఇస్తూ ఉన్నాడు. అనగా చివరి మాటల్లాగా లేకపోతే చివరి సలహాల్లాగా ఆయన ఇంకా వారితో పాటు ఉండడు కాబట్టి వారికి కావలసినటువంటి ఉపదేశము చేస్తూ ఉన్నాడు. చివరన అనగా కడసారిపు మాటల్లాగా మనం అనుకోవచ్చు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి మాటలు చెబుతున్నాడో చూడండి. మనం చూడగలం 3వ వచనము, 8వ అధ్యాయం 3వ వచనము. ఆయన మీకు అనుకువ నేర్పెను, మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును గ్రహించెను. ఇట్టి భోజనమును మీరు కానీ మీ పితరులు కానీ
ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనం వలన జీవింపజాలననియు సెలవిస్తున్నాడని చెప్పేసి అంటున్నాడు. చాలండి. ఇదిగో ఆయన మీకు అనుకువ నేర్పెను. అనుకువ నేర్పటానికి గాను ముందుగా ఏం చేశాడు? ఆయన ఆకలితో బాధపడేటట్లుగా చేశారు. బానిస బతుకు జీవించేటప్పుడు కూడా వారు ఆకలి అనుభవించలా, ఆకలితో బాధపడలా. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెట్టి చాకరీ చేసినప్పటికీ వారికి ఆకలి తీరేది, కష్టమైనప్పటికీ ఆకలి తీరేది. 400 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ విధంగా బానిసలుగా ఉన్నప్పుడు మనసు మొత్తము ఆ బానిసత్వపు మనసుగానే మారిపోయింది. మా గతి ఇంతే, ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే మేము జీవించాలి, ఈ విధంగానే మేము అంతమవ్వాలని చెప్పేసి ఆ విధంగా భావించారు. ఏ విధముగా? ఇదిగో మా అట్టడుగున ఉన్నటువంటి మన సాంప్రదాయం అట్టడుగున ఉన్నటువంటి బిడ్డలందరూ లేకపోతే ప్రజలందరూ మా జీవితం ఇంతే, మాకు చదువులు ఉండవు, మాకు ఎటువంటి పురోగవృద్ధి ఉండదు అని చెప్పేసి ఏ విధంగా ఉన్నారో మిషనరీస్ వచ్చినప్పుడు ఇదిగో అట్టడుగున ఉన్నటువంటి వారిని పైకి లేపటానికి గాను వారు దోహదపడ్డారు. ప్రియ సహోదరి సహోదరులు, ఈ అట్టడుగున ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి హెబ్రీయులు లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అదే మనస్తత్వంతో మేము బానిసలమే 400 సంవత్సరాల పాటు అదే విధముగా రక్తములో ఇమిడిపోయింది, ఆ రక్తం ఆ విధంగానే ఘోషిస్తూ ఉన్నది, ఇది మా ఇంతే అని చెప్పేసి ఎప్పుడైతే విడుదల ఈ మోషే ద్వారా వారు ప్రకటించారో వారికి ఇష్టము లేదు రావటానికి గాను. ఎందుకంటే బానిస బతికే అలవాటు అయిపోయింది. స్వేచ్ఛ బతికంటే ఇదిగో మేము వేరుగా ఉండాలని చెప్పేసి ఆ భావనతో వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. మోషే దానికోసం కష్టపడ్డాడు. అందుకని ఇక్కడ కూడా ఎప్పుడైతే వీళ్ళు తిరగబడుతూ లేకపోతే అదే మనస్తత్వంతో ఉన్నారో అప్పుడు యావే ప్రభు ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాల పాటు వారు తిరిగేటట్టుగా చిత్తగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 సంవత్సరాల పాటు వారికి ఏర్పాటైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించాడు, మాకు వాగ్దానము ఇవ్వబోతూ ఉన్నాడని చెప్పేసి ఆ ఆలోచన వారిలో పెడతానికి గాను ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన మీకు అనుకువ నేర్పెను. మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనము గ్రహించెను. మొదట ఆకలితో బాధించి బాధ పెట్టాడు, అట్లాగే దాహం వేసినప్పుడు కూడా అట్లాగే వదిలివేశాడు. అద్భుత విధముగా ఎడారి ప్రాంతములో ఒక రాయి నుంచి ఆయన ఇదిగో వారికి కావాల్సిన నీటిని దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా ఆయన బాధ అనుభవం చేస్తానికి కానీ బాధలో ఉంచడానికి కానీ ఎందుకని చేశారంటే ఇదిగో వారు అనుకువ నేర్చుకోవటానికి ఆయన మీకు అనుకువ నేర్పెను. మొదట ఆకలితో అలపటించే విధంగా చేశాడు, దాహముతో ఉండేటట్టుగా చేశాడు, ఆ తర్వాత మన్నా ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుల, అలమటించే విధముగా. ఎందుకంటే దేవుడు అంతటి క్రూరుడా? అలమటించే విధముగా దాహము కొనే విధంగా చేశారని చెప్పేసి అన్నప్పుడు వారు తెలుసుకోకపోతే తెలుసుకునే విధముగా ఆ విధముగా మోషే వారికి చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, ఎప్పుడైతే వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారో ఆకలి బాధను తట్టుకోలేక ఉన్నప్పుడు ఆయన పరలోకము నుండి మన్నా ఆహారమును దయచేశాడు, మన్నా పొడిని దయచేశాడు. వారు ఆ పరలోకం నుండి వచ్చిందని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రోగు చేసుకుని రొట్టెలు చేసుకుని తమ ఆకలిని తీర్చుకున్నారు. అట్లాగే ఎడారి ప్రాంతంలో నీరు లేనప్పుడు ఎప్పుడైతే మోషే ద్వారా ఆ నీటిని వారికి దయచేసి అద్భుత విధముగా దాహము తీర్చుకున్నారు. ఆ 40 సంవత్సరాల పాటు వారికి అదే ఆహారం అయింది, పరలోకమును దిగవచ్చిన ఆహారం. అట్లాగే అద్భుత విధముగా వారికి ఇచ్చినటువంటి నీరు. ప్రియ సహోదరి సహోదరులు, ఈ విధంగా ఉన్నటువంటి ఆ నీటిని కానీ ఆ తర్వాత మన్నా ద్వారా వారు చేసుకున్న రొట్టెని కానీ ఏ విధముగా వారికి పనికి వచ్చిందంటే చూద్దాం. 14వ వచనము, మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనమును నిర్మించుకున్న పిదప మీ పశువుల గొర్రెల మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాస్య గృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు.
విడిపించిన ప్రభువును విస్మరింపకుడు అని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎడారి ప్రాంతంలో వారు ఏ విధ నిస్సహాయాలుగా ఉన్నారు. ఆ సమయంలో మొరపెట్టుకున్నప్పుడు ప్రభువు వారికి పరలోకమైన మన్నాను అట్లా అద్భుత రీతిగా నీటిని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆయన అంటూ, ఇదిగో ఈయన ఈ విధముగా 40 సంవత్సరాల పాటు కాచి కాపాడాడు. ఆ తర్వాత మీరు ఈ వాగ్దాన భూమిలో వెళ్ళిన తర్వాత గర్వముతో వండుకోకుండా ఆయనను విస్మరింపకుండా చేయండి, లేకపోతే ఆయన విడిచిపెట్టకుండా జీవించండి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజలకు వారి యొక్క గత జీవితము, దేవుడి గతములో వారికి చేసినటువంటి గొప్ప అద్భుతములు, వారికి కావాల్సిన ఆహారము దయచేశారు, అట్లాగే వారికి కావాల్సిన నీటిని దయచేశారు. అది సరిపోలా వారికి. అది సరిపోకుండా ఏం చేశాడు ఆయన పట్ల అణుకువ నేర్చుకునే విధముగా తర్పీదునిచ్చాడు. అందుకనే ఇదిగో ఇహలోకములో ఆహారము కంటే దేవుని వాక్యమైన ఆహారమే మీకు కావలసిన పోషణము దయచేస్తాను అని చెప్పేసి ఆయన వారికి నేర్పడం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ విధముగా పరలోకము నుండి ఆ దివ్యాహారం అనగా మన్నా, ఆ తర్వాత అద్భుత విధిగా నీటిని దయచేశాడు. ఇక్కడ క్రీస్తు భగవంతుడు పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము కాదు, ఆయనయే ఆహారము, ఆయనే దిగి వచ్చాడు. అనగా కథోలిక మతం ప్రకారము ఈ పీఠము ఏమవుతుంది, మనందరికీ విశ్వాసం మూలంగా, నా విశ్వాసం మాత్రమే కాదు, మనందరికీ విశ్వాసం మూలముగా ఏమవుతుంది, ఇది స్వర్గధామం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే పరలోకములో ఉండేటువంటి దైవము ఈ పీఠంపై వేంచేసి వస్తూ ఉన్నాడు. ఆనాడు మన్నాను భుజించి వారు మరణించిరి. ఇదిగో పరలోకములో వచ్చినటువంటి జీవాహారము నేనే, ఆయనే ఆహారముగా వస్తూ ఉన్నాడు, ఆయనే దిగి వస్తూ ఉన్నాడు. మన్నా రూపములో కాదు, ఆయనే దిగి వస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఈ స్వర్గము ఈ విధముగా పీఠంపై విచ్చేస్తూ ఉన్నప్పుడు దీనికోసం ఎంత సంసిద్ధం అవ్వాలి, నేను కానీ మీరు కానీ ఎంత సంసిద్ధం అవ్వాలి. నా కోసం పరలోకమే దిగి వస్తుంది, నా కోసమే నా దైవం వస్తున్నాడని చెప్పేసి అన్నప్పుడు మనము ఎంత సంసిద్ధంగా ఉండాలి. శారీరకముగాను అట్లాగే మానసికముగాను ఆధ్యాత్మికంగాను ఆత్మకపరముగా పరిశుద్ధంగా ఉండాలి. మనసు పరముగా కేంద్రీకృతం చేసుకోవాలి. శారీరకంగా మనము ముందు నుంచి ఉండగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి మనము దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు ఆ స్వర్గము నీ ఇంటికి ఎలా వస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా? లేకపోతే నా గుండెలోకి, నా ఇంటికి ఎలా వస్తూ ఉంటుంది? సంసిద్ధం అవ్వాలని చెప్పేసి అన్నప్పుడు దానిని శనివారం సాయంత్రం నుంచే మనం సంసిద్ధం అవ్వాలి. దాని గురించి ధ్యాస పెట్టాలి. దాని గురించి ధ్యాస పెడుతూ మనము, అయ్యా నా పాపాలను మన్నించు, రేపటి రోజున నేను నిన్ను స్వీకరిస్తూ ఉన్నాను, నీవు దైవము, నేను మానవ మాతృని మాత్రమే, అది నేను అపవిత్రమైన శరీరము గలవాడిని, నీవు పవిత్రమైన శరీరము గలవాడువు. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు మనము ఎంత దానికి తర్పీదు పొందాలి. నీట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కానీ మనం ఎంత తర్పీదు పొందుతాం, ఎన్ని కోచింగ్ సెంటర్స్కి వెళుతూ ఉంటాం, ఎంతగా మనం సంసిద్ధం అవుతూ ఉంటాం. మరి స్వర్గమే వస్తూ ఉన్నప్పుడు, స్వర్గం నుంచి దైవం దిగి వస్తూ ఉన్నప్పుడు మనం ఎంత సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి కథోలికంగా మనం ఎప్పుడైతే ఈ దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం పట్ల మనకు ఉన్నటువంటి ఆ విశ్వాసము ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనము దీన్ని విడిచిపెట్టాం. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని విడిచిపెట్టాం. మన కథోలిక మతం ఎట్లాగా అయిపోయిందంటే, ఇతర శాఖల వారు చెప్పేటువంటి మాటలు వినేసి అదే బాగుంది, దైవము స్వర్గము తీసుకువస్తూ ఉంటే, దైవమే వస్తూ ఉన్నప్పుడు అటువంటి ఉనికిని చాటేటువంటి దివ్య సప్రసాదము కానీ పూజా బలి కానీ మనము దానికి రానప్పుడు, దానిపై శ్రద్ధ వహించినప్పుడు ముందుగా దేవుని పట్ల ఉన్నట్టు అమర్యాద, ఆ తర్వాత కథోలిక మత సాంప్రదాయం పట్ల మనకు ఉన్నటువంటి అవగాహన ఉందో లేదో అని చెప్పేసి ఆ విధంగా ఉంటూ ఉంటాం. అది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని అక్కడ ఈ ఎడారి ప్రాంతంలో వారికి అణుకువ నేర్పటానికి గాను ఆకలిని, దాహమును ఇచ్చాడు. అణుకువ నేర్పటానికి క్రీస్తు భగవంతుడు అనేటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన స్వభావం ఏంటి? అణుకువ, విధేయత, దీనత్వము. వారికి అణుకువ నేర్పటానికి గాను ఆ విధంగా దాహము కొనే విధముగా, ఆకలి కొనే విధముగా చేశాడు ఆయన. కానీ దేవుడు ఎప్పుడైతే
తన యొక్క చిత్తము ప్రకారముగా ఇష్టము ప్రకారముగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? అనుకువనే మానవ రూపములో అనగా క్రీస్తు ప్రభు రూపములో పంపించడం చూస్తూ ఉన్నాం. ఆయనే అనుకువ, ఆయనే విధేయత, ఆయనే దీనత్వము. పౌలు గారు చాలా పలికాడు. ఆయన తన దీనత్వము అనగా చాటగలిగాడు. ఇదిగో ఆయనకు ఉన్నటువంటి దైవ స్వభావాన్ని పక్కన పెట్టేసి ఇదిగో మానవ స్వభావమును ఆయన అవలంబించాడు, స్వీకరించాడు అని చెప్పేసి మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు ఎవరు? అనుకువకు రూపము. ఇదే అనుకువ ఎవరికి నేర్పాడు? ఇజ్రాయేల్ ప్రజలకు. వాళ్ళ తర్వాత నేర్చుకున్నారు, ఆ సమయంలో నేర్చుకున్నారు, మన్నా కోసం నేర్చుకున్నారు, ఆనాటి ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు. తర్వాత ఎప్పుడైతే వారు వాగ్దాన భూమికి వెళ్ళిపోయి సంపాదించారో, ఎప్పుడైతే వారు ఇహలోకం పట్ల ఉన్నటువంటి ఆ సంపదను సంపాదించుకున్నారో అనుకువ వదిలివేశారు. అందుకనే పితైన సర్వేశ్వరుడు అనుకువనే ఒక వ్యక్తి రూపంలో తీసుకురావటం చూస్తూ ఉన్నాం. ఎంతటి అనుకువ లేకపోతే ఎంతటి విధేయత అంటే ఆయన ఇహలోకంలో ఉన్నప్పుడు తన ప్రాణం అర్పించడానికి కూడా వెనుకాడలేదు, అంతటి విధేయత చూపించాడు. ఆ విధేయత గల ఆ రూపమే క్రీస్తు భగవంతుడు. ఆయనయే సిలువపై మరణం పొందాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుకువ అనేటువంటి ఒక విలువ, మామూలు విలువ అనేటువంటి దానికంటే ఇదిగో ఈ అనుకువ అనేటువంటి విలువ యేసు ప్రభుని యొక్క రూపంలో విచ్చేసింది. ఆ విధంగా విచ్చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన తన శరీరమనే తన రక్తమునే ఇహలోకంలో కావలసినటువంటి ఆహారముగా దయచేస్తూ ఉన్నాడు. దానినే మనం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ వారు ఆహారం పొందారు. వారు ఆహారం పొంది ఆనాటి కాలంలో అనగా 40 సంవత్సరాల పాటు పోషణ పొందారు. ఆ తర్వాత వారు మరణించారు. అందుకని మీ పితరులు మన్నా తినియు మరణించారు, కానీ ఈ ఆహారం భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారం ఏ ఆహారము? దివ్యమైన ఆహారము. మామూలుగా ఈ సప్రసాదము తీసుకున్నప్పుడు కానీ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కానీ మన కడుపు నిండదు. కాబట్టి మనకి అర్థమయ్యే రీతిలో శరీరములో పోషణ ఉండదు. ప్రియ సహోదరి సహోదరు, ఎందుకంటే అది వేరుగా ఉంది. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాం, భోజన పదార్థమో లేకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటాం. అది అక్కడ ఆత్మకు పోషణగా ఉండదు, శరీరానికి పోషణగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ దివ్యమైన శరీరము కానీ దివ్యమైన రక్తము కానీ మన శరీరాన్ని ఏ విధముగాను ఇంకా ఎక్కువగా లేకపోతే లావుగా చేయటానికి చేయదు, లేకపోతే వీలు పడదు, లేకపోతే దానికి ఆ శక్తి లేదు. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మను ఇంకా మరింతగా బలము చేయటానికి కానీ ఆ ఆత్మను ఆ ఆత్మ కావలసిన బలము చేకూర్చినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరము మనసు రంజింప చేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, అందుకని దాంట్లో గొప్ప శక్తి ఉన్నది. ఈ గొప్ప శక్తి ఎటువంటిది? అనుకువకు రూపముగా ఉన్నది, విధేయతకు రూపముగా ఉన్నది. కాబట్టి అదే రూపంలో ఉన్నటువంటి క్రీస్తు భగవంతుడు విధేయత భావంతోనే శిలువపై మరణం పొందే తన శరీరాన్ని రక్తాన్ని ఇవ్వగలిగాడు. మరి అటువంటి క్రీస్తు భగవంతుడు తన శరీరాన్ని రక్తాన్ని ఈ విధముగా పూజాబలిలో శిలువపై మరణం పొందినప్పుడు ఏ విధమైన ప్రభావం ఉందో మనందరి యొక్క విశ్వాసము తిరుసభ చెప్పేటువంటిదే. కేవలం గురువు యొక్క విశ్వాసం మాత్రమే కాదు, గురువు ఒక సాధనం మాత్రమే. ఎవరో ఒక నడిపించాలి. కాబట్టి తిరుసభ ఒక గురువుకి అధికారాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరము లేకపోతే ఈ రక్తము అనేటువంటిది యేసు ప్రభుని యొక్క శరీరము రక్తముగా మారాలంటే నా విశ్వాసముతో పాటు మీ విశ్వాసము జోడింపబడినప్పుడే మారుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా నా దేవా నా ప్రభువా అని మనం మనసారా ఇదిగో విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటాం. అదేంటి? అవును ప్రభు, నా విశ్వాసం మూలముగా ఈ అప్పము కానీ ద్రాక్షరసము కానీ నీ రక్తముగా నీ శరీరముగా మారుతుందని చెప్పేసి మనం చెప్పగలం. తిరుసభ బోధిస్తూ ఉంటుంది. మనందరి యొక్క కలయిక మూలంగానే ఇక్కడ గురువు యొక్క పవిత్రత గొప్పది, మీ పవిత్రత తక్కువ అని చెప్పేసి ఆ భావన లేదు. ఒకవేళ అట్లా బోధించినట్లయితే అది తప్పు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము దేవుని యొక్క ప్రజలము, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలము. కాకపోతే తిరుసభలో ఉన్నటువంటి ఆ అంతస్తును బట్టి ఇదిగో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ మనందరము పరలోకములో సమానమే, ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కాకపోతే మనకు అప్పగించినటువంటి
ఆ యొక్క బాధ్యతను బట్టి గౌరవం కలుగుతూ ఉంటుంది. ఆ బాధ్యత చక్కగా నిర్వర్తించినప్పుడు గౌరవం కలుగుతూ ఉంటుంది. అదే బాధ్యత నేను విస్మరించేసి వేరుగా ఉన్నట్లయితే అగౌరవ పాలవుతాను. ఎవరైనా అంతే, ఏ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏ గురువైనా అవ్వచ్చు, లేకపోతే ఏ తల్లి తండ్రి అయినా అవ్వచ్చు. తల్లి గనక తండ్రి గనక బాధ్యత లేకుండా ఉన్నప్పుడు కుమారులు కానీ కుమార్తెలు కానీ వారిని గౌరవించగలరా? ఏదో బలవంతంగా గౌరవించగలరు కానీ మనస్ఫూర్తిగా గౌరవించగలరా అని చెప్పేసి మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అటువంటి ఈ బాధ్యత ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఇదిగో నాకు అప్పగింపబడినటువంటి ఈ ప్రజలు నీపై విశ్వాసముతో విచ్చేసినప్పుడు నీ శరీరాన్ని రక్తాన్ని నేను ఇవ్వగలగాలి. అందుకే నేను పవిత్రంగా ఉండాలి, నేను భక్తిగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఆ బాధ్యత వ్యక్తపరిచే విధముగా నేను ఉండాలి. అదేవిధంగా మీరు కూడా, ఎందుకని మీరు కూడా ఒక్కొక్కరు స్వీకరించబోతూ ఉన్నారు. మీ నాలుక మీద, మీ చేతుల మీద మీరు స్వీకరిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. అనగా వ్యక్తిగతముగా అనుకువ అనేటువంటి ఆ రూపాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇదే అనుకువ అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు నేర్పాడు, కానీ విస్మరించారు. కానీ తన కుమారుడు విస్మరించలేదు. ఏ సమయంలోనైనా సరే ఆయన విస్మరించుకోకుండా ఆయన విధేయత చూపించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప బలి, సమర్పించిన గొప్ప బలి ఈ రోజుకి ఆ ప్రభావం మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మనకు ఉండే దాన్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టి ఆ పని లేకపోతే క్రియ విలువ పెరుగుతూ ఉంటుంది. ఆ క్రియ పెరుగుతూ ఉంటుంది. నాకొక్కడికే చేసుకున్నాను అనుకోండి, స్వార్థముతో చేసినటువంటిది, దానికి విలువ ఉండదు. ఒక 10 మందికి చేసినప్పుడు తప్పనిసరిగా దానికి విలువ ఉంటుంది. సహాయం పొందిన వాళ్ళు దానికి విలువ కడుతూ ఉంటారు. ఇంకా లోకం మొత్తానికి అటువంటి సహాయం చేసినప్పుడు గొప్ప విలువ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లోక రక్షకుడు క్రీస్తు భగవంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ అప్పమును భుజించినప్పుడల్లా, ఈ రక్తము పానము చేయనప్పుడల్లా, ఇదిగో మీరు నా యొక్క శరీరాన్ని, నా రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ ఇదిగో మరణింపరు. అనగా ఇందాక చెప్పినట్లుగా ఈ శరీరానికి కావలసినటువంటి మరణము, ఈ శరీరానికి కావలసినటువంటి జీవము అనేటువంటిది కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన గొప్ప మేతగా, గొప్ప ఆహారముగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే అది దివ్యమైన శరీరము. దివ్యమైన శరీరము కాబట్టి దివ్యమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది, దివ్యమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ దివ్యమైన జీవితమే నిత్య జీవితము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఎవరైనా సరే మరి ఎప్పుడు ఈ వాక్యం వినకపోతే, అయ్యా నువ్వు అన్నావు కదా, నా శరీరమును భుజించిన రక్తం పానము చేయువాడు ఎప్పటికీ మరణము చవి చూడాలి, నాకు ఇవ్వు, నేను ఎప్పుడు మరణం పొందనని చెప్పేసి ఆ విధంగా అంటే, ఆ విధంగా కాదు. ఇది దివ్యమైన శరీరము, దివ్య సప్రసాదము, దివ్యమైన శరీరము. ఈ శరీరము స్వీకరించినప్పుడు దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి జీవితములో నిత్య జీవితము, శాశ్వతముగా ఉండేటువంటి జీవితం ఇస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఉంటూ ఉంటుంది. తలకాయ నొప్పి కలిగినప్పుడు మనము ఇంకొక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అది అట్లాగే ఉండిపోతూ ఉంటుంది. పంటి నొప్పికో లేకపోతే ఇంక వేరే దానికి సంబంధించిన తీసుకున్నాం అనుకోండి, మనకు అవ్వదు. అనగా ఏది కావాలో అదే స్వీకరిస్తూ ఉంటాం. ఏది విరుగుడు దాన్ని స్వీకరించినప్పుడు, తీసుకున్నప్పుడే మనకు కావాల్సిన స్వస్థతను వస్తూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ దివ్యమైన శరీరము స్వీకరించినప్పుడు ఇహలోకములో మరణించిన పరలోకములో నిత్య నివాసములో శాశ్వత జీవులుగా ఉండగలము. ఇది నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి మన అనుదిన జీవితంలో ఉండేటువంటి ఆ విషయాలు బట్టి మనము క్రీస్తు ప్రభుని యొక్క దివ్య సప్రసాదమో, శరీరము, రక్తము ఇది కూడా మన జీవితంలో భాగం అవ్వాలి. అందుకనే కథోలికులు ఇదిగో నిండు పూజ కనుదూవుగాక అనే తిరుసభ కట్టలు కూడా ఉంది. మనం దాన్ని శ్రద్ధగా వహించాలి. ఎందుకంటే పూజ ప్రారంభం నుంచి ఉండేటువంటి ఆ విషయాలన్నీ ఒక్కొక్క మెట్టుగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మెట్టు కనుక మనము దాన్ని మిస్ అయినట్లయితే ఏమవుతూ ఉంటుంది, అక్కడే ఉండిపోతూ ఉంటాం. ఎందుకంటే ముందుగా అందరం కలిసి పితాపుత్ర పవిత్రాత్మని అందరూ యేసుప్రభుని దేవుని ఆహ్వానిస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రభువా ఇదిగో మేము పాపాత్ములు, ముందుగా మా పాపాలను మన్నించని చెప్పేసి పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఆ తర్వాత మన పాపాలు పశ్చాత్తాపడినందుకు గాను, ఆయన రక్షించినందుకు లేకపోతే శుద్ధి చేసినందుకు గాను ఆయన మహిమపరుస్తూ ఉంటాం, మహిమ గీతము. తర్వాత మనందరం అర్హులుగా ఆయన వాక్యాన్ని వింటాం.
ఆయన వాక్యం విన్న తర్వాత కొంతగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అంతా అయిపోయిన తరువాత ఇదిగో మన మధ్య సఖ్యత వచ్చినప్పుడు అయ్యా ఈ నా కానుకలు నా హృదయం అవ్వచ్చు, ఈ పళ్ళు అవ్వచ్చు, పలహారం అవ్వచ్చు, ఏదైనా సరే ఇస్తూ ఉంటాం. ఆయనేమో మన యొక్క మనసు కానీ పళ్ళు ఆహారము ఏదైనా సరే పళ్ళు పలహారాలు ఇచ్చినప్పుడు ఆయన మరింతగా ప్రసన్నులై మీకెందుకు, ఇది కేవలము ఇహలోక సంబంధమైనది, పరలోక సంబంధమైన గొప్ప కానుకను మీకు ఇస్తారని చెప్పేసి ప్రభు నడిపూజలో తన శరీరాన్ని రక్తాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ శరీరం రక్తము స్వీకరించిన తర్వాత మనము మహిమపరచాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. మనము స్వీకరించిన వెంటనే వెళ్ళిపోకూడదు. మన పూజా బలికి వచ్చేదే దానికోసమే. అది స్వీకరించగానే ఇంకా లోపల ఉండాలని చెప్పేసి పరిగెడతాం కాదు, కొద్దిసేపు ఆయనతో మాట్లాడాలి, ఆయన స్తుతించాలి, ప్రార్థించాలి. అప్పుడే ఆయన మనతో పాటు ఉన్నట్టుగా అట్లాగే మనతో సంబంధం పెంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి దేవాలయం బయటకు వెళ్ళినప్పుడు మన ధ్యాస ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. ఒకసారి దేవాలయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో తెలుసు, ఆయనకి తెలుసు, మనకు కూడా తెలుసు. అందుకని కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఆ తర్వాత చివరన ఇదిగో ప్రభువా నిన్ను స్వీకరించాము, ఇదిగో వెళుతూ ఉన్నాం, నీకు సాక్షులుగా ఉంటామని. ఇది మన జీవితంలో లేకపోతే మన అనుదిన జీవితంలో పూజా బలి పట్ల ఉండేటువంటి భావము. తిరుసభ ఊరకనే పెట్టలేదు, కానీ మనం దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేసుకుంటూ దానిలో ఉన్న మర్మాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని మనం చూడగలగాలి. లేకపోతే మనము పొందలేం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిపూర్ణంగా పొందలేం, కావలసిన విధముగా మనం పొందలేం. శాశ్వతమైనటువంటి జీవితము జీవించడానికి గాను పొందటానికి గాను మనము సంసిద్ధం అవ్వలేం. ఎందుకంటే ఏమంటారు, ఆ పరిచయం పోతూ ఉంటుంది. పరిచయం పోయినప్పుడు మనకి వ్యక్తుల మధ్య పరిచయం తగ్గుతూ ఉన్నప్పుడు మాటలు ఉండవు, అట్లాగే క్రియలు ఉండవు. ఆ తర్వాత సంబంధం కూడా పోతూ ఉంటుంది. అట్లాగే మనకి పూజా బలి మనకి యేసు ప్రభుతో పరిచయం అయ్యేటువంటి గొప్ప వీలైనటువంటి ఒక సందర్భము. ఆ సందర్భాన్ని వినియోగించుకుందాం. ఆ సందర్భం వినియోగించుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క ఆ పరమ పవిత్రమైన శరీరక్తములను మనము శ్రద్ధగా అట్లాగే అర్హతతో స్వీకరించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకనగా ఆయన ఉన్నప్పుడు, ఆయన మనతో జీవిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మన కుటుంబాలు దీవించబడతాయి, పవిత్రంగా ఉంటాయి. మనకు వచ్చేటువంటి కష్ట దుఃఖ బాధ వేదనలో కూడా ఆ శక్తిని ఇవ్వగలగడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకము సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతనే ఏకసుతుడు అనేక నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతరులు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోసు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారు లేచింది. పరలోకములో ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శారీరక ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్ర శరీర రక్తములు, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములో మహోత్సవాన్ని జరుపుకునే సందర్భమున మనందరము ఆయన పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ ఇహలోకములో ఆయన యొక్క పోషణాశక్తి కావాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. ధ్యానపూర్వకముగా ఈ ప్రార్థన చెప్పుకుందాము. మన జగద్గురువులైన లియో పాప గారి కోసమై, పీఠాధిపతుల కోసమై, గురువులు, కన్యాస్త్రీలు, సేవలో ఉండేటువంటి మఠవాసులందరి కోసమై ప్రార్థిద్దాం. వీరందరూ క్రీస్తు ప్రభుని యొక్క శరీరక్తముల యొక్క
ఆ బలముతో తోడు నీడతో తమ యొక్క సువార్త సేవను చక్కగా చేయనట్లుగాను, అట్లాగే మనందరి యొక్క ప్రార్థనా శక్తి ద్వారా మనల్ని పరిపాలించేటువంటి దేశ రాష్ట్ర నాయకులు కూడా ప్రజాసేవతో వారి యొక్క బాధ్యత నిర్వహించే విధముగా దేవుడు వారికి సహాయపడాలని, అట్లాగే మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కథోలిక విశ్వాసులందరూ కథోలిక మతము బోధించేటువంటి సత్యాలను చక్కగా అవగాహన చేసుకుంటూ దాన్ని కనపరిచే విధముగా తమ జీవితాన్ని మలుచుకుంటూ ఇతరులకు సాక్షులుగా ఉండేటువంటి భాగ్యము వారు పొందాలని, సకల వ్యాధులతో అనారోగ్యముతో బాధపడే వారందరూ కూడా ప్రభుని యొక్క ఆ గొప్ప శక్తి ద్వారా వారు కావలసినటువంటి ఆరోగ్యమును, అట్లాగే వారి వ్యాధులు పోగొట్టుకునేటువంటి ఆ శక్తిని వారు పొందినట్లుగా, నిర్భాగ్యులు అట్లాగే దిక్కులేని వారు కూడా ఇహలోకములో వారికి ఎవరు లేరు అని చెప్పేసి ఆ భావనతో ఉండేవారు దేవుని యొక్క శక్తి మూలముగా ఓదార్పు పొందే విధముగా సాయపడమని, మరియు మరణించినటువంటి విశ్రాంతి అతి పీఠాధిపతులు మలవరు ప్రకాష్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మనందరం కలిసి ప్రార్థించుదము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నవ్యభావాలతో సమర్పింతును, నిత్యరాగాలతో వినుతింతును, నవ్యభావాలతో సమర్పింతును. గోధుమ పౌడరు ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములని, గోధుమ పౌడరు ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుమో స్వామి దీవించుము, చేకొనుమో స్వామి దీవించుము. దివ్యనామాలతో దీవించుము, నవ్యభావాలతో సమర్పించుము. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను తొలి తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను తొలి తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును, దైకును, అర్పింతును, దైకును, ఆశీర్వదించును. దివ్యనామాలతో దీవింతును, నవ్యభావాలతో సమర్పింతును. దివ్యనామాలతో దీవింతును,
మృదువాత్మములను ద్రాక్షారసములను జీవకానుకలను ధనధాన్యములను మృదువాత్మములను ద్రాక్షారసములను జీవకానుకలను ధనధాన్యములను చేతును స్వామి దీవించుము చేతును స్వామి దీవించుము దివ్యరాగాలతో వినిపించును నవ్యభావాలతో సమర్పించును దివ్యరాగాలతో వినిపించును నవ్యభావాలతో సమర్పించును. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుగ్గా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యులను నీ శ్రీసభ కరుణతో దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తలులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతం వరకు మేము అనుభవించినట్టు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థముగా ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషిస్తూ వారిని పరిశుద్ధత్వము అందు స్థిరపరుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధిస్తూ నీకొక నూతన స్తుతిగీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామము నిర్మలమైన బలిని అర్పించడకే ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను మీ సముఖముకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, ఈ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచి ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవనమును నీ కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీరక్తముల కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శ్రీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతను మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు మా లియో జగద్గురును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమియందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడి ఉన్న ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నిలుదెసలా చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విరిన వారందరూ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చరచ్చరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మెరులను
లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతో నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు ఇవ్వబడుతూ ఉంటుంది. శరీరము రక్తము కూడా ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి మీ అందరూ భక్తియుతముగా నాలుక మీద స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి టెంట్లో ఉన్నవారు ముందుకు రామాకండి. ఆ టెంట్లోనే మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గాలి మూలముగా ఒకసారి దివ్య సప్రసాదం ఎగురుతూ ఉంటుంది. కాబట్టి టెంట్లో మాత్రం ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రియములరారే, ప్రియములరారే, విందులోన పాల్గొనరారే. ప్రియములరారే, ప్రియములరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, గోకొనరారే, భక్తికై కొనరారే. ప్రసాద విందు, దివ్య ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రసాద విందు,
ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపులో అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించినండి, ప్రభు క్రీస్తు దివ్యదేహమును స్వీకరించండి. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించినండి, ప్రభు క్రీస్తు దివ్యదేహమును స్వీకరించండి. ప్రియములారే ప్రియములారే విందులోన పాల్గొనాలి, ప్రియములారే ప్రియములారే విందులోన పాల్గొనాలి. చేకొనరాలి లోకొనరాలి భక్తితో కైకొనరాలి. ప్రసాద విందు, దివ్య ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. విందులు అర్పించే మధురమైన విందు, మృత్యు కోరులు ప్రకటించే నిత్య జీవ విందు. అన్నా విందులు అర్పించే మధురమైన విందు, మృత్యు కోరులు ప్రకటించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే శిలువపడ విందు, మనకు నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే శిలువపడ విందు, మనకు నిత్యము నివసించే ఇమ్మానుయేలు విందు. ప్రియములారే ప్రియములారే విందులోన పాల్గొనాలి, ప్రియములారే ప్రియములారే విందులోన పాల్గొనాలి. చేకొనరాలి లోకొనరాలి భక్తితో కైకొనరాలి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రసాద విందు, దివ్య ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పిలుపులు అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా.
అందుకున్న భాగ్యవంతులారా రమ్ముని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించండి ప్రియములరారే ప్రియములరారే విందులో పాల్గొనరారే ప్రియములరారే ప్రియములరారే విందులో పాల్గొనరారే చేకులరారే లోకులరారే అగ్నితో కైకొనరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రసాద విందు ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మక విందు విందును కనిపించే మధురమైన విందు అగ్ని కూరలో పెకలించే నిత్య జీవ విందు అన్నా విందును కనిపించే మధురమైన విందు అగ్ని కూరలో పెకలించే నిత్య జీవ విందు లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు లోక పాపములు పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు ప్రియములరారే ప్రియములరారే విందులోన పాల్గొనరారే ప్రియములరారే ప్రియములరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే అగ్నితో కైకొనరారే చేకొనరారే లోకొనరారే అగ్నితో కైకొనరారే పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను నిన్ను స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలునైన నేను దేవరారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించు తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవలనని నా మంచి యేసువా దేవర వారిని
నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియుడా యేసయ్యా నన్ను ప్రేమించు ప్రియుడా యేసయ్యా నన్ను ప్రేమించు నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజితు సప్రసాద ప్రభు సన్నిధించదమయ్య నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నిధించదమయ్య నా హృదయమే నీ ఆలయం. ప్రియుడా యేసయ్యా జీవిత కరుణీవు నా జీవన శైలి నీవు. నా జీవిత కరుణీవు నా జీవన శైలి నీవు. హృదయ చరమయ్య ప్రసాద ప్రభు చరమయ్య ప్రియుడా యేసయ్యా ప్రేమించు. హృదయ తరంగమంతా నీ నామ సంగీతమేనా. హృదయ తరంగమంతా నీ నామ సంగీతమేనా. ప్రసాద ప్రభు సన్నిధించదమయ్య నా హృదయమే నీ ఆలయం. ప్రసాద ప్రభు సన్నిధించదమయ్య నా హృదయమే నీ
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున క్రీస్తు ప్రభుని యొక్క పరమ పవిత్రమైన స్త్రీ రక్తముల మహోత్సవం జరుపుకున్నాం. కాబట్టి అందరూ సహకరించినందుకు గాను కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా హోలీ క్రాస్ సిస్టర్స్ మరియు హోలీ ఫ్యామిలీ సిస్టర్స్ మరియు క్యాండిడేట్స్ వారు చేసిన సహాయానికి గాను ముందుగా కృతజ్ఞతలు. ఆ తర్వాత మన యూత్ బిడ్డలకు కూడా ప్రత్యేకంగా దీవెనలు అట్లాగే అభినందనలు. వారు తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా అన్నీ బాగా ఉంటాయి కాబట్టి అటువంటి భరోసాని ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ వారికి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. అట్లాగే మీరు కూడా సమయానికి విచ్చేసినందుకు గాను మిమ్మల్ని అభినందిస్తూ కృతజ్ఞత అర్పించుకుంటూ ఉన్నాం. దీంట్లో భక్తి పారవస్యముతో పాల్గొన్నారు కాబట్టి దేవుడు మేము దీవించాలని కోరుకుంటాను. ఇంకాను ఈ వారమంతా కూడా మేము దేవుడు దీవించాలని ప్రార్థిస్తాను, అదే విధముగా కోరుకుంటాను. ఈ వారములో వచ్చేటువంటి పండుగలు రేపటి రోజున 8వ తారీఖున మరియం తెరేసియా చిరమిల్ వారి యొక్క పండుగ. ఈమె మన దేశంలోని కేరళ రాష్ట్రం చెందినటువంటి పునీతురాలు కాబట్టి మనము దానిని స్మరించుకోవాలి, ఆ పండుగను స్మరించుకోవాలి. మరియం తెరేసియా చిరమిల్. కాబట్టి ఆమె ప్రార్థనా సహాయం కోరుకుంటూ మనం కూడా ఆ పూజా బలిలో పాల్గొందాము. 11వ తారీఖు గురువారం పునీత బర్నబాస్ గారి పండుగ. పునీత పౌలు గారికి సహాయకుడిగా ఉన్నటువంటి బర్నబాస్ గారు ఆయన పండుగ. 12వ తారీఖున మామూలుగా యేసు ప్రభునికి దివ్య హృదయ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఎందుకని మన భారతదేశంలో అందరికీ అది శుక్రవారం అందరికీ వీలు ఉండదు కాబట్టి మన మేత్రాసనములో ఆదివారం జరుపుకుంటూ ఉంటాం. వచ్చే ఆదివారం యేసు ప్రభుని యొక్క దివ్య హృదయ పండుగ కాబట్టి దాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దివ్య హృదయము పట్ల మనకున్నటువంటి విశ్వాసము కానీ భక్తిని కానీ ఈ నెలలో మనం ప్రదర్శించాలి. ప్రత్యేక విధముగా మీ కుటుంబాల్లో కానీ అట్లాగే దేవాలయానికి వచ్చినప్పుడు కానీ దివ్య హృదయం పట్ల ఉన్నటువంటి భావము అట్లాగే జపాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. జూన్ 13వ తారీఖున పాదువాపురి మంతోని వారి పండుగ స్మరణ దినం. అది శనివారం, అనగా ఆ రోజు శనివారం కాబట్టి సాయంత్రం పూజా బలి ఉంటుంది. మన అంతోని వారి పండుగను సాయంత్రం పూజా బలిలో మనము పండుగ చేసుకుందాం. జూన్ 13వ తారీఖు వచ్చే శనివారం సాయంత్రం పూజా బలి. ఆ పూజా బలిలో ఆ పునీతిని స్మరించుకుంటూ ఆయన ప్రార్థనా సహాయం కోరుకుందాము. జూన్ 21వ తారీఖున కొన్ని వారాల నుంచి చెబుతూ ఉన్నాను, యువత సదస్సు ఉంది. యువతి యువకుల యొక్క సదస్సు అది సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతూ ఉంది మన వికారెట్ లెవెల్లో. కాబట్టి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ ఇంకా పెళ్లి కానటువంటి యూత్ వారు దాంట్లో పాల్గొనవచ్చు. కాబట్టి మనందరము తండోపతండాలుగా దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం యువతి యువకులు మాత్రమే, దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం ఆరాధన ఉండదు, దీన్ని గమనించండి. పోయిన ఆదివారపు చందా రూపాయలు 14,430 రూపాయలు. కాబట్టి అందుకుగాను మరొకసారి మీ కృతజ్ఞతలు అట్లాగే అభినందనలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీరక్తములు స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతిమి. నీ రాజ్యములో చేరి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. మనకు రావాల్సిన సహాయ గురువు ఈరోజు రావాల్సింది. ఆయన ఉంటే నాకు కూడా బాగుండేది. ఆయన వస్తారని వస్తా అనుకుని నేను ఎవరిని పిలవలేదు.
అయితే మన సహాయ గురువు మనందరి కోసమే ప్రార్థన చేయడానికి వేలంకని వెళ్ళారు. కానీ మన కోసం ప్రార్థించారు. నిన్న ప్రయాణం తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రేపటి రోజున వస్తారు. వచ్చే ఆదివారం పరిచయం చేసుకుందాం.